ఏంటి అంబటి రాంబాబు గారు సీఏ గారితో గొడవ పెట్టుకున్నారు. ఏంటి ఆయన బెదిరించారు. ఇప్పుడు సీఏ గారు ఏంటి సీఏ గారు ఆయన బెదిరించారా, సీఏ గారిని అంబటి రాంబాబు బెదిరించాడు అనిపించింది? ఏనా ఆయన బెదిరించినట్లు ఉన్నాడు. అంబటి రాంబాబు గారే సీఏ గారిని బెదిరించినట్టున్నారు. మరి గవర్నమెంట్ ఆఫీసర్లను బెదిరిస్తే ఆయన ఎవరు సీఏలను బెదిరిస్తారయ్యా? నోరుంది కదా, అధికారం పోయింది కదా, పదవి పోయింది కదా అని మధ్యాహ్నం భ్రమించి మాట్లాడా? అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు సీఏ గారు కేసు పెట్టారు. అదేంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టించారంటారండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బావమరిది లేకపోతే వాళ్ళ భార్య తమ్ముడు లేకపోతే వాళ్ళ అక్క, అంటే ఆ సీఐ లోకేష్ గారు బంధువు అని చెప్పేసి అంటున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళ అక్క తమ్ముడు సీఐ గారు లోకేష్ గారు బంధువు అని చెప్పి అందరు బంధువులే ఎవరైతే వాళ్ళు బంధువులే అవుతారు. ఇక ఎవరు బంధువులు ఎవరు ఉండరు అక్కడ. మిగతా వాళ్ళు ఏమో మాజీ మంత్రి అని గౌరవం కూడా లేకుండా మాట్లాడాడు సీఐ అని అంటున్నారు. మీరు మాట్లాడలేవు ఒకప్పుడు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రి గారని గౌరవం కూడా లేకుండా నువ్వు మాట్లాడాల నోటుకొచ్చినట్టు. అలాగే నువ్వు తీసుకున్న కోతులు నువ్వే పడుతున్నావు. ఎట్లా మాట్లాడతారు? నీకు మర్యాద ఎలా ఇస్తారు? రాగానే వైఎస్ఆర్సీపీ రాగానే ఇసుకని ఆపేసావా? ఇసుకని ఆపేసి నువ్వు ఏం చేసావు? భవన నిర్మాణ కార్మికులకు కడుపు కొట్టావా? మరి ఇది సరిపోదా? మాట్లాడతారయ్యా నిన్ను ఎవరైనా మాట్లాడతారు. నీకు మళ్ళీ 5 ఏళ్ల పదవిలో ఉండే 5 ఏళ్ల తర్వాత ఖజానా సంపాదించుకొని వెళ్ళేవాళ్ళు కారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే. అలా సంపాదించుకొని వెళ్ళేవాళ్ళు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. 35 ఏళ్ల పని అది, 35 ఏళ్ల కష్టం. వాళ్ళు చదువుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, మళ్ళీ అన్నీ తీసుకొని వాళ్ళు అన్ని టెస్టులలో పాస్ అయ్యి వాళ్ళు సీఐలుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజలకి సేవలు చేసి సేవకుల్లా వస్తున్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద నువ్వు ఫైర్ అయితే వాళ్ళు చెప్పుకుంటారా? నీకు మళ్ళీ 5 ఏళ్ల పదవి కాదు, 35 ఏళ్ల సర్వీస్ని పట్టుకొని నువ్వు అలా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. అవును, ఇందాకేంది ఏదో వీడియోలో ఏంది ఊగావు మాట్లాడావు ఊగావు పడిపోయావు. ఏమైంది? కళ్ళేమన్నా తిరిగిందా లేదా తల ఏమన్నా తిరిగిందా? మధ్య ఏమన్నా భ్రమించిందా నీకు? మళ్ళీ తర్వాత ఆ సీన్ కట్ చేస్తే మళ్ళీ ఎమ్మటినే కార్లో కూర్చొని నవ్వుతా మాట్లాడుతున్నావు. ఇది డ్రామా అంటారా, నిజం అంటారా? ఏం జరిగింది నీకు? ఏమనుకోవాలి నిన్ను ప్రజలు? ఇంకా రోజా గారు పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పావు. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళంతానే? నువ్వు ఎప్పుడు వెలుగు తెస్తావు, బయటికి తీసుకొస్తావు వాళ్ళని చెప్పి అడుగుతున్నావు. ఏమంటారు రోజా గారికి? వీళ్ళు మిస్ చేసింది ఎవరో నీకు తెలుసు, మిస్ అయ్యారని మాట్లాడింది ఎవరో నీకు తెలుసు. వాళ్ళు కూడా వస్తారు, కంగారేం లేదు. నీకు మాట్లాడే అర్హతే లేదు. మాట్లాడే అర్హత లేని నువ్వు మాట్లాడడం తప్పు కదమ్మా. పవన్ కళ్యాణ్ గారి గురించి నోరిప్పే అర్హతే లేదు నీకు. అటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? వచ్చిన ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో నీకు తెలుసా? రోడ్లు వేపించారు, మన్యంలో రోడ్లు వేపించారు, మన్యంలో హాస్పిటల్స్ కట్టించారు, స్కూళ్ళు కట్టించారు, తర్వాత రోడ్లు వేపించారు. 2 ఆడపిల్లలు ఇచ్చారు స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు రాబట్టే మా ఊరికి రోడ్లు వచ్చాయి. లేకపోతే మేము మోకాళ్ళు లోతు బురదలో పడి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మా బట్టలు పాడయ్యాయి, మా పుస్తకాలు పాడయ్యాయి, మా బ్యాగులు పాడైపోయాయి. కానీ ఇవాళ రోజున మేము ఈ రోడ్డు మీద ఇలా సైకిల్ మీద వెళ్తున్నాము అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు దయాన్ని మాట్లాడారు. అది మరిచావా? చెప్పులు ఇచ్చారు, చెప్పులు లేకపోతే ఇది మరిచావా? ఎక్కడెక్కడ ఆయన చెప్పులు సైతం మరచి వాననక ఎండనక ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల సేవకి సేవకుడయ్యాడు. ఇది మరిచావా? ఏం తెలిసి నువ్వు మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గారి గురించి? నీకు పదవి ఉంటే చాలా అని మాట్లాడుతున్నావు. పదవిని నీకు తెలుగు మహిళా అధ్యక్షురాలు పదవిని అంటగట్టి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా నీకు ఓనమాలు నేర్పిన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయాలా నీ విషయంలో 20 ఏళ్ల క్రితం తప్పు చేస్తే 15 ఏళ్ల బట్టి నువ్వు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నావే, నన్ను వెతిపోతలు చేస్తూనే ఉన్నావే. ఇవన్నీ మరచి నువ్వు ఎట్లా మాట్లాడతావమ్మా? వాళ్ళ గురించి మాట్లాడే అర్హతే లేదు పో నీకు. వాళ్ళ కారు టైర్లు ఖరీదు ఉండదు, నువ్వు నీ బతుకు. పవన్ కళ్యాణ్ గారి చెప్పులు జన్మాంతరం నెత్తి మీద పెట్టుకొని మోసిన నీ పాపం బతుకో. వాళ్ళ కుటుంబంలో లాగా వెళ్ళి ఒకప్పుడు నువ్వు హీరోయిన్గా ఉన్నప్పుడు చిరంజీవి గారి కాళ్ళు ముఖ్యం గుర్తుందా నీకు? నువ్వు ఫస్ట్ సారి తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలో స్వీకరించిన ఎమ్మటినే నేను వెళ్ళి చిరంజీవి గారి కాళ్ళు మొక్కావు. నాకు పదవి వచ్చింది సార్, నన్ను దీవించండి. అటువంటి నువ్వు ఈవేళ రోజున అదే చిరంజీవి గారు అయినటువంటి తమ్ముడు గారైన పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడదాం నీకు సిగ్గులేదు? ఇవన్నీ ఎలా మరిచావమ్మా రోజా? నువ్వు అసలు రోజావా లేకపోతే మనిషివా లేకపోతే ఏం అర్థం కావట్లేదు. నీ పదవిలో పోయేటప్పటికి మధ్య ఏమన్నా భ్రమించిందా? ఇది కూడా కొంచెం చూసుకో.